హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. మేము ఈరోజు ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకున్నామండి. సో ఇవి చూస్తున్నారు కదా, ఫ్లవర్స్, పూలు. ఇవి ఎవరు ఎక్కువ కుడతారని ఒక 3 minutes టైం పెట్టుకున్నాము. ఎవరు ఎక్కువ కుడతారని ఒక ఛాలెంజ్ అండి. ఏం లేదు, అంటే జస్ట్ రొటీన్గా వీడియోస్ పెడుతున్నాం కదా, అట్లా లేకుండా ఇట్లా చేద్దాం అనేసి పెట్టుకున్నామండి. సో టైం కూడా కనిపిస్తుంది కదా మీకు, 3 minutes అండి. సో మేము స్టార్ట్ చేస్తాము. ఇంకా స్టార్ట్ చేసి మేము కూడా కుట్టడం స్టార్ట్ చేస్తాము. ఓకే అండి, పూలు ఎవరు ఎక్కువ కుడతారని ఒక ఛాలెంజ్ అండి, అంతే. 3 minutes అంతే. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తామని ఇంకా అటు రెండు ఇటు రెండు. ఓకే, అంటే మాకు కుట్టేకి వచ్చండి ఇద్దరికి. ఒకసారి ట్రై, చాలా రోజులు అయింది కుట్టక. సరే ఒకసారి పెట్టుకుందాం, ఎవరు ఎక్కువ చేస్తారా అన్నట్లా స్టార్ట్ చేసాము. ఫస్ట్ కాబట్టి ఒక 3 చేస్తున్నాను నేనైతే, అవి స్ట్రాంగ్ ఉంటాయని. మీలో ఎవరికి పూలు కుట్టేకి వస్తుందో కామెంట్ చేయండి కంపల్సరీ. మా వీడియోస్ ఎలా ఉన్నాయని చెప్పండి. డిఫరెంట్గా చేస్తున్నామా, ఎందుకంటే ఇద్దరం ఒకే చోట ఉన్నాం కాబట్టి చేద్దాము అనే ఐడియా వచ్చింది. సో అందుకని స్టార్ట్ చేసాము. పూలు ఎవరైనా మంచం మీద కుడతారని అనుకోవచ్చు, బట్ ఏమంటే బయట అందరు ఉన్నారు పిల్లలు, సో ఇబ్బంది ఉందని చెప్పి మేము ఇక్కడ పెట్టుకున్నాము. దీనికి అనుకోవద్దండి. ఎవరు బాగా కుడతారో ప్లస్ ఎవరు ఎన్ని కుడతారో అనేది పెట్టుకున్నాము. చూద్దాం. గెలిస్తే ఏముంటుంది అనేది కూడా చూద్దాము. నేను చిన్నప్పుడు నేర్చుకున్నానండి, 6th 7th ఆ ఏజ్లో నేర్చుకున్నాను. అది ఇప్పటికీ పనికి వస్తుంది నాకు. నేను ఎప్పుడు ఇట్లా కుట్టి ఏం చేసుకోలేదు, కానీ నాకు చాలా ఇష్టము పూలు కుట్టడం అంటే. ఇప్పుడు పిల్లలు అయిన తర్వాత అస్సలు ఛాన్స్ లేదు, ముందు కూడా ఏం లేదండి, కాకపోతే ఇష్టం కుట్టడం అంతే. టైం అప్పుడే 1 minute అయిపోయిందండి. ఇంకా 1 minute ఉంది. 1 minute అయిపోయింది కదా, 1 minute ఉంది. మా వదిన మల్లెపూలు తెమ్మంటే కుట్టడానికి ఈజీ అవుతుందని జాజి పూలు తెచ్చింది. ఇవి ఏ పూలో నాకు తెలీదు, వాళ్ళు ఉన్నాయి, తెచ్చేసినాను. ఇవేమో ఒకటి పెడుతుంటే ఒకటి జారిపోతున్నాయి. పైగా ఈ ఎక్కువ కుట్టాలనే ఛాలెంజ్లో ఇవేమో జారిపోతున్నాయి. ముందే టెన్షన్ కదా, మనకు ఛాలెంజ్ బాగా గెలవాలని ఆశ. పూలు ఏమని చెప్పింది, ఆ పూలు ఈ పూలు అని నాకేం తెలుస్తుంది చెప్పండి. నేను పోయి తెచ్చే లోపల ఏం ఈ పూలు తెచ్చినావు అని అట్లుంది పరిస్థితి, మా పరిస్థితి. ఏ ఓటు తెచ్చినాం కదా అని. నువ్వు మల్లెపూలు తెమ్మన్నావు కదా అంటే ఇవే కదా మల్లెపూలు అని అడుగుతుంది. నిజంగా మీకు కూడా తెలియని వాళ్ళు ఎవరన్నా ఇవి ఏం పూలు అని తెలిస్తే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కూడా మాకు నిజంగా పూలు గురించి తెలియదని కామెంట్ చేయండి. ఓకే అండి, మా టైం అయితే అయిపోయింది. సౌండ్ వస్తుంది, మీకు వినిపిస్తుందా? చూడండి, మరి ఎవరు ఎక్కువ కుట్టారో మీరు చెప్పండి. మీరు ఎవరు కుట్టారో. సో నాదైతే ఇంత ఉంది. మాకైతే తెలీదు, బట్ మేమైతే ఛాలెంజ్ చేసుకున్నాము. నాకైతే తనవి పెద్దవి అనిపిస్తున్నాయి. తనవి పెద్దగా ఉన్నాయి చూడండి. నేను దగ్గర కుట్టాను, తను దూరం కుట్టింది. సో మొత్తానికైతే కుట్టడం అయితే ఇద్దరికి బాగా వస్తుంది. అది నాకు చాలా బాగా వస్తుంది. మేము ఎలా కుట్టామో మీరు మాకు కామెంట్లో చెప్పండి. సో ఎలా ఎవరు గెలిచారని కూడా చెప్పండి. గిఫ్ట్లు సీరియస్గా తీసుకున్నాము. సో కంపల్సరీ చెప్పండి ఈ వీడియో ఎలా ఉంది. మాకైతే కొత్తగా అనిపిస్తుంది. సో ఛాలెంజ్ లాగా ఉండాలి, ప్లస్ ఎంటర్టైన్గా ఉండాలని చెప్పి మేము ఈరోజు ఐడియా వచ్చింది. సో మేము వెంటనే ఫ్లవర్స్ తెచ్చుకొని చేస్తున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్. ఎవరు గెలిచారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ కామెంట్ని బట్టి నెక్స్ట్ మేము ఏం చేయాలనేది ఉంటుంది. సో మా వీడియోస్కి రెస్పాండ్ అవుతున్నారని మాకు ఇంకా చేయాలి అనిపిస్తుంది. సో మా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే నచ్చినాయి, బాగున్నాయి అని కూడా చెప్పండి. ఎవరు బాగా కుట్టారో చెప్పండి. నేనా నాది చిన్నగా ఉన్నా అంటే ఏమంటారు గుచ్చిగా కుట్టినా ఏమో నాకు అదే చూడండి ఇట్లా ఉన్నాయి నావి, తనవి దూరం దూరం ఉన్నాయి చూడండి. సో మీరు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. నా వాళ్ళు తన వాళ్ళని కాదు, జస్ట్ ఇక్కడ ఏముంటే అది చెప్పండి. ఓకేనా? ఓకే అండి, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.